అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంచి కార్యక్రమానికి నన్ను పిలవడం, దావరముడికి రావడం, ఈరోజు మొదటిసారి దావరముడికి రావడం, అది కూడా గొప్ప వ్యక్తి విగ్రహ ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ పేరు మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం కాకుండా కంప్లీట్ ఏ దేశానికి పోయినా అంబేద్కర్ గారు పేరు చెప్పారంటే ఒక గొప్ప వ్యక్తి ఇండియా నుంచి అనేది ఒక ముద్ర. ఈయన చదివింది లండన్లో, లా చేశాడు. తర్వాత మళ్ళీ ఇక్కడ లా మంత్రిగా కూడా ఉన్నాడు. ఈ రాజ్యాంగం రాసింది కూడా మన అంబేద్కర్ గారే. ఈరోజు అన్టచబిలిటీ అనే పదం అటువంటిది ఉండకూడదు. ఏ గ్రామం పోయినా, ఏ మనిషి అయినా అందరు సమానం. అంబేద్కర్ గారికి చెప్తున్నాను ఇప్పుడే, ఎక్కడ కూడా మనిషికి తేడా ఉండకూడదు. ప్రతి ఒక్కరిని కులం, మతం అనేది ఉండకూడదు. ప్రతి ఒక్కరు సామాన్యం. ప్రతి ఒక్కరు సామాన్యంగా ఉన్న ప్రజల్ని కూడా అందరినీ ఒకటిగా చూడాలనేదే అంబేద్కర్ గారి అతను భావన. ఈరోజు మనం ఇంత గొప్పగా ఈ కార్యక్రమం నడుపుకుంటున్నామంటే ఆయన గొప్పతనం. ఈ గ్రామంలో 7 లక్షలు పెట్టి ఈ విగ్రహాన్ని మీరు ఈరోజు ఆవిష్కరించామంటే అది జగదీష్ ఇంట్రెస్ట్ తీసుకొని యూత్ గ్రూప్ ఒకటి తయారు చేసుకొని ఈ విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించగలిగాం. మీ అందరికీ చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు, మీరందరూ ఇప్పుడే జగదీష్ చెప్పినట్టు దామరముడుగు 1300 ఓట్లు మెజారిటీ ఇచ్చారు. మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే, ఈరోజు మనము ఒక మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నాం. సంక్షేమం, అభివృద్ధి, ఈ 2 పదాల మీదనే ఆయన నడిపిస్తున్నాడు. మీ అందరికీ కూడా మనము వచ్చి 7-8 నెలలైంది. ముందుకు చూస్తారు. అభివృద్ధి అనేది మీ కళ్ళ ముందే కనపడుతుంది. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది గవర్నమెంట్. అయినా కానీ గ్రామాల్లో ఈరోజు రోడ్లు ఇటువంటివి కూడా మొదలైనవి. ఇంకా కూడా ముందుకు పోతాము. కనిగిరి రిజర్వాయర్ అనేది ఈరోజు దాదాపు 130 సంవత్సరాల నాడు కట్టిన రిజర్వాయర్. అయినా ₹1 దాని మీద ఖర్చు పెట్టలేదు. ఈరోజు ఇప్పుడు చెప్పినట్టు 45 కోట్లతో దాన్ని ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో ప్రతి ఒక్కటి కూడా ఎస్టిమేట్ వేసి దాదాపు అది క్లియర్ చేయించేదానికి వెనకబడి ఉంది మీ ఎమ్మెల్యే గారు. అది ఖచ్చితంగా చేసి తీర్థం కూడా. ఎందుకంటే దాదాపు 1,50,000 ఎకరాలు ఆయకట్టు. 1,50,000 ఎకరాలు ఆయకట్టు అంటే చిన్న విషయం కాదు. కార్యకర్తలు అందరూ ఐక్యమై నా కోసం, నా గెలుపు కోసం కృషి చేసినందుకు దామరమడుగు ప్రజలకి, ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మీరందరూ నా మీద చూపిస్తున్న అభిమానానికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సమాజంలో అట్టడుగు వర్గాల్లో అధికారంలోకి తీసుకురావడంలో భాగస్వాములైన మనకి కల్పించిన గొప్ప మానవతా మూర్తి బిఆర్ అంబేద్కర్ గారు. ప్రపంచ మేధావైన అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ఈ దామరమడుగులో నిర్మించుకోవడానికి దామరమడుగు యూత్ అందుకు
బాధ్యత వహించిన జగదీష్కి నిజంగా మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అణగారిన వర్గానికి సమన్యాయం చేయాలని చెప్పి యోచించిన గొప్ప వ్యక్తి మన అంబేద్కర్ గారు. అదేవిధంగా అసమానత లేని సమాజ స్థాపనకు కూడా ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. ఈరోజు మన దేశ ప్రెసిడెంట్లుగా రాష్ట్రపతులుగా ఉన్న రామ్నాథ్ కోవింద్ గారు, అదేవిధంగా ద్రౌపది ముర్ము గారు, ఇలాంటి వాళ్ళందరూ చరిత్ర సృష్టించారంటే అది అంబేద్కర్ గారు తీసుకున్న కాన్స్టిట్యూషన్ వాల్యూస్ వల్లే ఇదంతా జరిగింది. అదేవిధంగా ఆయన నేడు రాజకీయాల్లో మాలాంటి మహిళలు ఎంతో మంది మీ ముందుకు వచ్చారు అంటే కూడా అందుకు అంబేద్కర్ గారే ఒక రకంగా కారణం. ఆయన ఒక కుల మతాలని లేకుండా అన్ని మతాల కోసం, అన్ని హక్కుల కోసం, మానవతా దృక్పథంలో అందరికీ సమాన హక్కులు కావాలని చెప్పి పోరాడిన వ్యక్తి అంబేద్కర్ కావడం. అలాంటి విగ్రహాన్ని ఈరోజు దామరమడుగులో ఇక్కడ ఆవిష్కరించడం నిజంగా చాలా గొప్ప విషయం. తెలియజేసేలాగా జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ మనం ప్రతిష్ఠించుకున్నాం. అంబేద్కర్ సాధన ఆశయాల కోసం ఈ దామరమడుగు యూత్ అంతా కూడా కృషి చేయాలని చెప్పి మనం విగ్రహం ఇక్కడ ఏర్పరచుకున్నాం. అదొకటే సరిపోదు, ఇక్కడున్న యూత్ అంతా కూడా ఆశయ సాధన కోసం కలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అంబేద్కర్ మాటల్లో ఒక మాట నాకెప్పుడు చాలా నచ్చుతుంది, అది నేను పాటిస్తాను కూడా. పుట్టుకతో ఎవరు గొప్పవారు కాదు, వాళ్ళ ఆలోచన విధానంలో వాళ్ళని గొప్ప మార్గానికి తీసుకెళ్తాయి. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ఎక్కువ మంది యూత్ ఉన్నారు కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, ఎవరు కూడా నిరుత్సాహం అనేది పడకుండా వాళ్ళ ఆలోచనలు స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఎదగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు ఈ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన మీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలుపుకుంటున్నాను. అదేవిధంగా దామరమడుగుకి నేను వచ్చే ముందు నాకు ఇక్కడ కొన్ని మన కోరు నియోజకవర్గం గురించి కొన్ని సమస్యలు ఇవ్వడం జరిగింది. ఇందాకే మన జగదీష్ చెప్పినట్టు ఇక్కడ మనము వీలైనంత త్వరగా మీకు నేను ఇచ్చిన ఏమేమైతే హామీలు ఇచ్చున్నానో అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తానని చెప్పి మీకు మరోసారి మాటిస్తున్నాను. ఈ రేషన్ బియ్యం రావడం లేదనేది నా దృష్టికి వచ్చింది. ఆల్రెడీ సివిల్ సప్లై అధికారులతో మాట్లాడాము. అతి త్వరలో మీ అందరికీ ప్రతి దగ్గరికి ప్రతి వీధికి రేషన్ సరఫరా వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాము. ఆల్రెడీ మాట్లాడున్నాము, వాళ్ళని త్వరగా చేయాలని కూడా మనం తొందర పెడుతున్నాము. అదేవిధంగా లైట్లు లేకుండా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పి నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. అది కూడా నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో నిజంగానే ఆల్రెడీ మాట్లాడున్నాము. మరో 15 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తయి సెంట్రల్ లైటింగ్ మీకు తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే సాగునీటి కాలువల్లో దామరమడుగు చుట్టూ ఉన్న సాగునీటి కాలువల్లో నాకు తెలిసి అన్ని కాలువల్లో పూడికి తీయడం జరిగింది. ఇంకా ఏమైనా కొంచెం 1-6 ఉంటే అవి కూడా అతి త్వరలో పూర్తి చేసి రైతులకు న్యాయం చేస్తామని కూడా చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.